అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని అందులో నేను మా మమ్మీ ఉన్నాను. ఈ రోజు ఏంటంటే క్యాబేజీ ఎండు చేప ఫ్రై. సింపుల్గా అయిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. డ్రై ఫిష్ లవర్స్ ఉంటే చాలా చాలా బాగా తింటారు, ఇష్టంగా తింటారు. నాకు చాలా ఇష్టం కాబట్టి ఇలా చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. రోజు ఒకేనా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ ఏమేమి కావాలో చెప్పేస్తాను. క్యాబేజీ, ఎండు చేప, ఇది సావాడు చేప అంటారు. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి. ఇప్పుడు ఎలా చేయాలో స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక దీనికి పోపు గింజన అవసరం లేదు. ఇప్పుడు మనం ఆనియన్, పచ్చిమిర్చి వేసాము. దీంట్లో కొంచెం సాల్ట్ వేసాము. ఇప్పుడు పసుపు వేద్దాము. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసాము కదా, ఉప్పు కొంచెం తక్కువగా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఉప్పు చేపలో ఉప్పు ఉంటుంది కాబట్టి, మనం క్యాబేజీ వరకే కాబట్టి కొంచెం చూసి తక్కువగా చూసుకోండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేప వేసేసాం. ఇది కొంచెం బాగా వాడాలి. ఇప్పుడు మనం క్యాబేజీ వేసేసాము, కలుపుదాం. మూత పెడదాం. కొంచెం కారం వేసాము. చూసారా ఫ్రెండ్స్? చూస్తుంటేనే నోట్లో నుంచి నాలాజాలం ఊరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఒక ప్లేట్ తినేవాళ్ళు 2 ప్లేట్లు కూడా తినేయచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎప్పుడు ఒకేలా తినాలంటే బోర్. అందుకే నేను అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేస్తూ ఉంటాను. ఇది ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఇష్టం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు దీన్ని లైక్ చేసి, షేర్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టింగ్ టింగ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత లైక్, షేరు ఓకే. తర్వాత ఏంటి, ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది, ఏంటి, మీకు ఓకేనా, నచ్చిందా అనేది మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోకండి. ఏమంటారు? ఓకేనా? చూసారా? ఓకే, ఇంతే, అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకున్నాం. రండి సర్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. మనం ఇంకా కర్రీ అది ఎంత ఓపిక లేదు అనుకున్నప్పుడు ఇలా చేసేసుకుంటే ఇది కలుపుకొని మళ్ళీ నంచుకోవడానికి ఇట్లా 2 రకాలుగా పనికొస్తుంది. ఈజీ అంటే ఈజీ, ఒక 2 నిమిషాలు అయిపోద్ది. మీకు వీడియో తీయడానికి ఇట్లా అయింది అంతేగాని. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి. బాయ్.